ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? భయంగా ఉన్నారా? కోపంతో ఉన్నారా? రెచ్చిపోతున్నారా? ఎవరి మీదైనా విచారంతో ఉన్నారా? మీరు ఎలా ఉన్నారు? మన జీవితంలో జరిగే కొన్ని సంభవాలు మన మనసులో కొన్ని బాధింపులు కలుగజేయును, కొన్ని నీరసములు కలుగజేయును, కొన్ని కార్యములు కోపమును కలుగజేయును, కొన్ని కార్యములు కొందరి మీద రెచ్చిపోవునట్లు చేయును. ఇలా మనం దాటి వెళ్లే మార్గములో ఇవన్నీ సంభవించును. అందులోనే నిలిచి ఉండకూడదు, దాన్ని విడిచి బయటికి రావాలి. దానికి సహాయం చేయుటకు యేసు ఉన్నారు. కనుక ఆయనతో నడిచారంటే చక్కగా ఆలోచనలు ఇచ్చి, నీవలా ఉండకూడదు కుమార్తె, కుమారుడా అలా ఉండకూడదయ్యా, రా నాతో కూడా నడువు అని చెప్పి చక్కగా నడిపించెదరు. కనుక వీటన్నిటికీ కారణమేంటని అడిగితే, మన శత్రువు ఒకడున్నాడు కదా, సాతాను. గర్జించు సింహము వలె ఎవర్ని మింగుదామా అని తిరుగుచూ ఉన్నాడు. మనకు కోపము రేపాలి, కోపంతో రెచ్చిపోవాలి, మనం నీరసపడేలా చెయ్యాలి, దిగులు పడేలా చెయ్యాలి, భయం కలుగునట్లు చెయ్యాలి. మనకు విరోధంగా వాడన్నిటినీ చేయుచున్నాడు. అయితే వాడు శత్రువైన సాతాను నీ తంత్రమును ఎరిగినవాడు. గర్జించే సింహము వలె ఉంటే సింహమును ఎలా జయించగలము? మీకు దేవుడు వాక్కునిచ్చారు. 91వ కీర్తన 13వ వచనములో, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఇక్కడ సింహము మీద నీవు నడిచెదవు. సాతాను సింహము వలె రావచ్చు, వానిమీద కాలు పెట్టి నీవు నడిచి వెళ్ళెదవు, అది ఏమి చెయ్యలేదు. సర్పము, బలమైన సర్పము, నాగుపాము. సాతానుడు వచ్చి బలు సర్పము, పాత సర్పమైన బలు సర్పమా అని చెప్పబడింది కదా, వాడు తంత్రముగా క్రియ చేయును, వాడిని త్రొక్కి వేసెదవు. అంతే, నీ కాళ్ల క్రింద వాడు. ఎలా మేము వాడిని త్రొక్కగలము? ఎందుకంటే యేసు సిలువలో వాణ్ణి జయించెను, వాని తలను చితక ద్రొక్కెను, సిలువలో విజయమును పొందెను. ఆయన తోడుగా ఉంటే మీరు సింహం మీద నడవవచ్చు, నాగుపాం మీద నడవవచ్చు, బలుసర్పాన్ని త్రొక్కొచ్చు. ఇవన్నీ సాతానుని క్రియలను సూచించును. వెంటనే జూకు వెళ్లి మీద నడిచెదను అని చెప్పకండి. పరుగులెత్తు పాము దగ్గరికి వెళ్ళి నేను తొక్కేదనని చెప్పకండి. సాతానుని క్రియలు, ఆ సింహము అనున్నది, తేలు అన్నది, ఆ విధంగా నాగుపాము అన్నది సాతానుని క్రియలు. అవే కదా మనల్ని బాధిస్తున్నవి. ప్రతిదినం మీరు దాన్ని జయించెదరు, దానిమీద విజయం సాధించెదరు, కాళ్ల క్రింద అనగద్రొక్కెదరు. ఎందుకంటే యేసు జయించెను, ఆయన నామము చెప్పి జయించగలము అని దేవుడు చెప్పుచున్నారు. కనుక 91వ కీర్తన మనకొక భద్రత కీర్తన. చక్కగా కంఠస్థం చేయుడి. ఒక్కసారి ఆ కీర్తన నోరు తెరిచి శబ్దంగా చెప్పి దేవుణ్ణి స్తుతించి చూడండి. గొప్ప మార్పు కలుగుట మీరు చూచెదరు. చెప్పి చూడండి. ప్రతిదినము సంపూర్ణ కీర్తన అలాగే చదివి దేవుని ఆ కీర్తనను శబ్దంగా చెప్పి స్తుతించండి. గొప్ప మార్పుని చూచెదరు. కనుక మీరు సింహం మీద నడిచెదరు, నాగుపామును అనగద్రొక్కెదరు, బలు సర్పం మీద నడిచెదరు. ఏదియూ మిమ్మల్ని నాశనం చెయ్యలేవు. విశ్వసించెదరా? యేసు జయించెను, నేను కూడా జయించేదనని చెప్పండి. అలాగే దేవుని నామమును స్తుతించండి. యేసయ్యా, సింహం మీదను బలు సర్పం మీదను నడిచెదను, నాగుపాం మీద నడుచుటకు నాకు బలమును ఇచ్చెదరు. ఏదియూ నన్ను నాశనం చెయ్యలేవు. సాతానుని క్రియలు, చర్యలు, వాని ప్రతి క్రియలను నేను యేసు నామములో జయించెదను, విజయమును సాధించెదను, వాటిని త్రొక్కివేసెదను. యేసు నామమున మీ రక్తమును చిలకరించి జయించెదను. ఇప్పుడు నాకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.